హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. ఈత చెట్టు ఈత చెట్టు ఏముంది, మేము చూడలేదా? మాకేమో ప్రత్యేకతగా చూపిస్తున్నావా అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈత చెట్టు నేనైతే ప్రతి సండే హాలిడే ఉన్నప్పుడు అట్లా చెరువు కట్టకు సాయంత్రం పూట పోతా, అట్లా కొంచెం మైండ్ ఫ్రెష్ రిలీఫ్ ఉంటుంది నాకైతే. అప్పుడు పోయినప్పుడైతే నాకైతే ఈత చెట్టు అయితే కనిపించింది. ఈతకాయలు అయితే మస్తు గోళ్ళు వేసింది, ఒక 6-7-10 ఆల గోళ్ళు వేసింది. 10 ఉన్నాయి గోళలు. అవి ఇంకొక 20-25 డేస్ అయితే ఈతకాయలు అవుతాయి, కానీ సూపర్ ఉంటాయి. మాకైతే పల్లెటూరు వరకు ఫ్రీగా దొరుకుతాయి. సిటీలో ఉన్న వరకు అయితే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. అక్కడనే నాకు ఒక దువ్వెన కనిపించింది. దువ్వెన చూడడానికి ఎంత రెడ్గా ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఒక్కసారి తుర్రానికి ఎగిరిపోయింది. దువ్వెన అయితే మేము దువ్వెన అంటాం, ఇంగ్లీష్లో ఏమంటారో తెలిసిన వాళ్ళు కొంచెం అంత కామెంట్ చేయండి. అక్కడనే నాకు మంచి ఒక చెట్టు కొమ్మ కనిపించింది. నిజంగా మన పరిసరాల్లో చాలా చాలా లొకేషన్లు మంచి అందమైన అవి ఉంటాయి, కానీ మనం గమనిస్తే మనకు మంచి మంచి లొకేషన్ దొరుకుతాయి. అక్కడనే ఒక కుక్క ఒక పిల్లలతో మంచి స్నానం చేసి మంచిగా బయట ఆవిడతో మంచి హాయిగా ఆడుకుంటుంది, మంచిగా నీట్గా. ఎండాకాలం కదా, కుక్కలకు కూడా ఘోరంగా ఉడకపోతుంది కాబట్టి అవి స్నానం చేసి మంచిగా ఆట ఆడుతున్నాయి. అక్కడనే నాకు కూర్చునేసరికి మా ఫ్రెండ్ నేను కూర్చున్నాం. అక్కడ కూర్చునేసరికి నాకైతే ఒక పక్షులు కనిపించినాయి. అక్కడ క్రమ పద్ధతిగా లైన్గా పోతున్నాయి, ఎవరో చెప్పినట్టు ఇట్లా ఒకటి లైన్గా మంచిగా. చూడడానికి అయితే ఎంత సూపర్ ఉంది కదా, నాకైతే సూపర్ అనిపించింది. నేనైతే అక్కడనే ఉన్నా, దాదాపుగా సాయంత్రం పూట అక్కడనే ఉన్నా. కొంచెం ఎంజాయ్ చేసి మంచిగా హాయిగా ఇంటికి వచ్చినాం. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, ఓకేనా? సబ్స్క్రైబ్.